ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి. ఛానల్ నేమ్ మార్చిన తర్వాత ఫస్ట్ టైం కుకింగ్ వీడియో అన్నది చేస్తున్నాను. అది కూడా హెల్త్కి సంబంధించిన ఫుడ్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీ అన్నది రోజు డైట్లో తీసుకుంటే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. ముఖ్యంగా హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. మనము అవుటర్గా ఎన్ని క్రీమ్స్ ఎన్ని ప్యాక్స్ హెయిర్కి స్కిన్కి అప్లై చేసినా ఇన్నర్గా మంచి ఫుడ్ తీసుకుంటే మనకి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో హెల్త్ కేర్ కోసం ఈ స్వీట్ రెసిపీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు వర్షినీస్ వరల్డ్. ఫస్ట్ మనము 1/2 కప్పు వరకు అవిసె గింజలు తీసుకోవాలి. వీటిలో లెగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం చాలా వరకు ఎన్నో పోషకాలు ఉన్నాయండి. వీటిని డైలీ డైట్లో తీసుకోవడం వల్ల డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల స్కిన్కి హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో 1/2 కప్పు అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలండి. ఈ నువ్వులలో ఎక్కువ జింక్, కాల్షియం ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. డైలీ డైట్లో ఇవి మనం తీసుకుంటే బోన్స్కి అలాగే బ్యాక్ బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇంకా బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఇంకా పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు వీటిని అన్నిటినీ తగ్గించే గుణం ఈ నువ్వులకైతే ఉంది. సో 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి. అలాగే ఒక ఫుల్ కప్పు వరకు బాదం పప్పు అన్నది తీసుకోవాలండి. ఈ ఫుల్ కప్పు బాదం దేనికంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఈ, కాల్షియం, కాపర్ ఇంకా చాలా వరకు ఈ బాదంలో ఉన్నాయి. ఈ బోన్స్ ప్రాబ్లమ్ని అలాగే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ అండ్ స్కిన్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి బాదం అన్నది. సో ఒక ఫుల్ కప్పు బాదం అన్నది తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ముందుగా నేను నువ్వులు వేసి వేయిస్తున్నానండి. వీటిని ఎక్కువ వేయించిన అవసరం లేదండి. జస్ట్ లైట్గా హీట్ అవి కొంచెం షేడ్ మారితే చాలు. అందుకని లో ఫ్లేమ్లో మనం ఇవి వేయించుకోవాలి. ఈ నువ్వులు వేయిస్తున్నంతసేపు గరిటె పెట్టి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. సో నువ్వులు ఇలాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో అవిసె గింజలు అన్నది వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు రోజు మనము డైట్లో తీసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీరు ఇలా స్వీట్ రెసిపీలో కాకుండా అవిసె గింజలు ఇలాగ లైట్గా రోస్ట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని రోజుకు ఒక స్పూన్ కానీ లేదా 2 స్పూన్స్ కానీ మనము మార్నింగ్ ఏదో ఒక టైంలో తీసుకుంటే కనుక మనకి హెయిర్కి అన్నది చాలా బాగా పనిచేస్తుంది ఈ అవిసె గింజలు అన్నది. సో ఈ అవిసె గింజలు అన్నది లో ఫ్లేమ్లో వేయించుకున్నాను. ఇవి కూడా వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫుల్ కప్ వరకు బాదంని నేను వేయిస్తున్నాను. బాదం కొంచెం వేగడానికి టైం పడుతుంది. లో ఫ్లేమ్లో ఈ బాదం కూడా వేయించుకోవాలి. ఈ మూడింటిని మనము సపరేట్గా రోజు డైట్లో తీసుకోలేము కాబట్టి ఈ మూడింటితో కలిపి నేను స్వీట్ రెసిపీ అన్నది చేస్తున్నానండి. సో రోజు డైట్లో ఇదొకటి తీసుకుంటే మనకి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి క్లియర్ అవుతాయి. సో ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి వేరొక సపరేట్ ప్లేట్లో ఈ బాదం అన్నది తీసుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా చల్లారాలండి, మొత్తం చల్లారిపోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ లోపు బెల్లం పాకం అన్నది మనము ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని నేను ఏ కప్తో అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్ చేశానో సేమ్ అదే కప్తో ఒక ఫుల్ కప్ వరకు బెల్లం అన్నది తీసుకోవాలి. బెల్లం తురుముగానే తీసుకోవచ్చు లేదా బెల్లం ముద్దగానే తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బెల్లం ముద్ద అంటే బెల్లంని ఇలా చెదకొడితే ఇలా ముద్ద కింద అయింది. సో ఇలాగా నేను ఒక ఫుల్ కప్ వరకు బెల్లం తీసుకున్నాను. ఈ బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని తురుముకున్న లేదా చెదకొట్టుకున్న బెల్లం అన్నది ఇందులో వేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ వాటర్ అన్నది బాయిల్ చేసుకుంటే బెల్లం అన్నది కరగనివ్వాలి. బెల్లం కరిగేంత వరకు వాటర్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరి హై ఫ్లేమ్ పెట్టక్కర్లేదు, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ బెల్లం అన్నది కరిగించుకోవాలి. సో బెల్లం కరిగేంత వరకు వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది.
అదే తురిమిన బెల్లం వేసుకుంటే మీకు ఇంత టైం పట్టదండి, వెంటనే బెల్లం అన్నది కరిగిపోతుంది. స్వీట్ మీకు తగ్గినట్టుగా వేసుకోండి, 1½ కప్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరెక్ట్గా ఉండాలి స్వీట్ అంటే కనుక ఒక ఫుల్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ 1 కప్పే వేసాను, మీకు కావాలితే 1½ కప్ అన్నా వేసుకోవచ్చు. సో బెల్లం అంతా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వేరొక బౌల్లోకి దీనంతా కూడా నేను వడకట్టేస్తున్నానండి. ఎందుకు వడకట్టేస్తున్నానంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ అది ఉంటే ఈ నెట్లోకి వచ్చేస్తుంది. సో అందుకనే నేను ఇలాగా టీ నెట్ ద్వారా ఇలాగా బెల్లం పాకం అంతా కూడా నేను వడకట్టేస్తున్నాను. సో డస్ట్ ఏమన్నా ఉంటే ఇలాగ నెట్లోకి మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే బెల్లంలో అక్కడక్కడ ఇసుక అలాగా తగులుతూ ఉంటుంది, ఏదైనా డస్ట్ ఉంటుంది, అదంతా కూడా ఇలా నెట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ పాకం అంతా కూడా మనము తిక్కుగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పాకము కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు మరగనిద్దాము. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మరగనిచ్చాలి. ఈ పాకం రెడీ అయ్యే లోపు మనము ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ నేను బాదం అన్నది గ్రైండ్ చేస్తున్నాను. కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి బాదం అన్నది. చూసారా, చూపించిన విధంగా ఇలాగా బాదం అన్నది మనము గ్రైండ్ చేసుకోవాలి. మరీ బాగా పిండిగా అక్కర్లేదండి, కొంచెం బరగ్గా ఉండేటట్టయితే సరిపోతుంది. సో బాదం అన్నది నేను గ్రైండ్ చేసుకున్నాను. అలాగే అవిసె గింజల నువ్వులు కలిపేసి ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని మనము కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అవిసె గింజలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాము. ఈ నువ్వుల వల్ల కొంచెం మనకి ముద్దగా అన్నది అయిపోతుందండి, అందుకని ఎక్కువగా కాకుండా కొంచెం బరగ్గానే మనము గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనము బాదం పొడి వేసుకున్నాం కదా, సేమ్ అదే బౌల్లో ఇది కూడా వేసేసుకుని రెండు కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. సో ఈ రెండు ఇలాగా మిక్స్ చేసుకుని మనము పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం కూడా మనకి మరుగుతుందండి. సో మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ బెల్లం పాకం అన్నది మరిగించుకోవాలి. బెల్లం పాకం అన్నది కొంచెం మనకి తిక్కుగా ఉండాలండి, అప్పుడే మనకి స్వీట్ అన్నది బాగుంటుంది. మరి బెల్లం పాకం అన్నది వాటర్ కింద ఉంటే అంత బాగోదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ గరిటతో ఇలాగ కలుపుకుంటూ మనం బెల్లం పాకం అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ అన్నది షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఏ డౌట్ లేకుండా తీసుకోవచ్చు. రోజు డైట్లో ఒక లడ్డు అన్నది ఇది మనం తీసుకుంటే మనకి హెల్త్ అన్నది చాలా బాగుంటుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. సో డైట్లో మాత్రం ఇది కంపల్సరీగా తీసుకోండి. ఒక 15 days 20 daysకి సరిపడా స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనము ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ నిల్వ ఉండదు. సో కాబట్టి 15 days 20 days వరకు అయితే పర్లేదు. సో బెల్లం పాకం అన్నది రెడీ అవుతుందండి. చూసారా, ఇక్కడ చెక్కబడుతుంది బెల్లం పాకం అన్నది. సో ఇలా చూపించిన విధంగా బెల్లం పాకం అన్నది ఇలాగా తిక్కుగా ఉండాలి, మరి వాటర్ కింద ఉండకూడదండి. ఇలాగా మనం గరిటతో ఇలాగా పైకి తీస్తే కొంచెం తీగల్లాగా సాగేటట్టుగా ఉండాలి. ఇలాగా ఉంటే కనుక మనకి స్వీట్ అన్నది బాగుంటుంది. మరీ తిక్కుగా అక్కర్లేదండి, మరీ తిక్కుగా అయితే కనుక గట్టిగా ఉంటాయి మనం చేసే రెసిపీ లడ్డూలు. సో ఈ మాత్రం అయితే సరిపోతుంది. తిక్కుగా ఉందా లేదా చూడడానికి హ్యాండ్కి వాటర్ తడి చేసుకుని జస్ట్ ఇలాగా ఫింగర్స్తో మనము స్టిక్కీగా ఉంటే కనుక బెల్లం పాకంతో ఇలా ఫింగర్స్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది. స్టిక్కీగా ఉంటే కనుక బెల్లం పాకం అన్నది ప్రిపేర్ అయిపోయింది. మరీ గట్టి పాకం అక్కర్లేదండి, జస్ట్ ఇలాగ తీగల్లాగా వచ్చే పాకం అయితే ఈ లడ్డూకి అన్నది సరిపోతుంది. సో ఇది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్స్, బాదం నువ్వులు అవిసె గింజల పౌడర్స్, ఆ పౌడర్ అన్నిటిని కూడా వీటిలో వేసుకోవాలి. సో దానికన్నా ముందు నేను ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. సో ఈ బెల్లం పాకంలో ఒక స్పూన్ వరకు నేను నెయ్యి వేసి కరగనిచ్చాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఈ బెల్లం పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ పౌడర్ అంతా కూడా వేసుకోవాలండి. ఇది అంతా కూడా లో ఫ్లేమ్ పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం ఎక్కడ గరిటెని ఆపకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలాగా చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా బెల్లం పాకం అంతా కూడా ఈ పౌడర్లో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇదంతా కూడా ఉడకనివ్వాలండి. ఇదంతా కూడా ఉడికి దగ్గర అవుతూ ఉంటుంది. సో గరిటె ఎక్కడ ఆగకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది.
లో ఫ్లేమ్ పెట్టుకుని ఇదంతా కూడా బాగా కలుపుతూ దగ్గరగా అవనివ్వాలి. సో ఇదంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను నెయ్యి అన్నది యాడ్ చేస్తున్నానండి. ఇందాక పాకంలో ఒక స్పూను నెయ్యి యాడ్ చేశాను, ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కావాలితే కనుక ఇంకో స్పూన్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసి ఇదంతా కూడా కలిసేటట్టుగా నేను బాగా మిక్స్ చేస్తున్నాను. సో లో ఫ్లేమ్ పెట్టుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు ఇదంతా కూడా ఇలా దగ్గర పడింది. సో ఇలాగా ముద్ద కింద ఇదంతా కూడా అవ్వాలండి. పాకంలో ఇదంతా ఉడకనిచ్చి ఇలాగా దగ్గరగా అవనివ్వాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా అంటే మరి పూర్తిగా అక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఎందుకంటే లడ్డు అన్నది వేడి మీద మనకి లడ్డు అవుతుంది. సో హ్యాండ్కి ఇలాగా చేతికి ఇలాగా మనం నెయ్యి రాసుకొని లడ్డు అన్నది ఇలాగా చేసుకోవాలి. పూర్తిగా చల్లారిందంటే మొత్తం అంతా బిగిసిపోతుందండి, ఎక్కడ మనకి లడ్డు అన్నది రాదు. ఒకవేళ మొత్తం చల్లారిపోయి బిగిసిపోయిందంటే మళ్ళీ స్టవ్ మీద లో ఫ్లేమ్ పెట్టి ఇదంతా కూడా మనము మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెల్లం కాబట్టి స్టవ్ మీద పెట్టగానే అదంతా కరిగి మళ్ళీ లూజ్ అవుతుంది. మళ్ళీ మనము లడ్డు అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో గోరువెచ్చగా ఉండగానే మనము లడ్డు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి వేడి మీదే. మరి వేడైతే కనుక మనకి హ్యాండ్ కాలిపోతుంది. సో గోరువెచ్చగా ఉండగా మనము లడ్డు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా హెల్తీ అండ్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశానో. రోజు మనము డైట్లో తీసుకుంటే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయండి. ముఖ్యంగా స్కిన్కి, హెయిర్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పర్సనల్గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. సో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం వర్షినీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.